అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇదేంటే వీణ్ణి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారో ఏంటో. హే కుమార్, కారు దగ్గర ఏం చేస్తున్నావు? కాపలా కాస్తున్నావా ఏంటి? ముద్రా రండి బాబు రండి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, దిష్టి తీస్తాను. నువ్వు వాళ్ళు ఏం చేసినా ఆవేశపడకు. సునైనా, ఈ నీళ్లు బయట చెట్ల మొదట్లో పోసాయి. రండి బాబు రండి. రేఖా, నీకో విషయం తెలుసా? ఏంట్రా? నేను రాకముందు వరకు ఈ ఇంట్లోకి మగాళ్ళకి ఎంట్రీయే లేదు. ఈ ఇంట్లో కాలు పెట్టిన ఒకే ఒక మగాణ్ణి నేనే. ఆ రోజు ఈ రోజు ఆ రోజు ఇదే ఇంట్లో బయటుంచేసి పనివాళ్ళ చూశారు. కానీ ఈరోజు చాలా మర్యాదగా ఎదురొచ్చి ఎర్రనీళ్లు దిష్టి తీసి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఏముందిలే, ఆ వసుదేవుడంతటి వాడే. పిన్ని, అమ్మమ్మ, ఏంటి ఆవిడేదో అంటుంది? ఏం లేదులే బాబు, నువ్వు పద రా. నువ్వేంటి అక్కడే నిలబడ్డావు? రా. అతను రాడు బాబు. ఏంటి? నువ్వు ఈ ఇంటికి అల్లుడివి. అల్లుడు తప్ప వేరే మగాడు ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అతను మా మనిషి. మా వాణ్ణి ఇంట్లోకి రానివ్వకపోతే మీరు మమ్మల్ని అవమానించినట్టే. అతను వస్తున్నాడని మీరు చెప్పనేలేదు. మీతో రావటానికి అతనేమీ మీ బంధువేమీ కాదు కదా, కాబట్టి అతను మా ఇంట్లోకి రావటానికి వీల్లేదు. అతను మాకు బంధువైనా కాకపోయినా మాతో పాటు వచ్చాడు కాబట్టి అతను మాతో పాటే లోపలికి వస్తాడు, రావాలి. చూడు బాబు, ఇంతకు ముందు నువ్వు మా ఇంటికొచ్చావు,
అప్పుడు నిన్ను కూడా ఇంటి బయటే ఉంచాం. ఎందుకంటే అప్పటికే అల్లుడివి కాదు కాబట్టి. ఇప్పుడు అల్లుడిగా వచ్చావు కాబట్టి నీకు మాత్రమే ఇంట్లోకి వచ్చే హక్కుంది. వాణ్ణి ఇంట్లోకి రానివ్వకపోతే మేం కూడా ఇంట్లోకి రాము. అవును, మేము రాము. ఇలా అవమానిస్తే ఎందుకొస్తాం? ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్తే అసలు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. అవును విక్కీ, ఇదంతా వీళ్ళు మనల్ని అవమానించడానికే చేస్తున్నారు. మన మీద కోపం పెట్టుకొని పైకి మర్యాద నటిస్తున్నారు. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. బాబు, మా ఇంట్లో ఉన్న నియమాల గురించి నీకు తెలుసు కదా. ఏంటండి నియమాలు? ఇంటికి అల్లుని పిలిచి అతని మనుషులు మాత్రం ఇంట్లోకి రానివ్వం అండంలో అర్థమేంటి? అలాంటప్పుడు మమ్మల్ని రమ్మడం ఎందుకు? ఎందుకంటే ఊళ్ళో అందరి ముందు గొప్పగా కొత్తల్లుండి వాళ్ల పద్ధతుల ప్రకారం మా ఇంటికి పిలిపించి ఎన్నో మర్యాదలు చేసేసామని చెప్పుకోవాలి కదా. మాకు అలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ ఏమీ లేవు. పిలిచి అవమానిస్తారని తెలియక అనవసరంగా వచ్చాం. గుళ్ళో పెద్ద మనుషులు బలవంతంగా కలిపితే వాళ్ళ మాటలు విని మీరు చాలా విలువిస్తారని నమ్మాం. మనతో చాలా మంచిగా కలిసిపోతారని నమ్మాం. కానీ వీళ్ళకి నా మీద కోపం పోలేదు రేఖ. అవును విక్కీ, మనం ఆ ఊరి సాంప్రదాయానికి ఈ ఊరి పెద్ద మనుషుల మాటకి విలువిచ్చి మన ఇంటి కోడల్ని బ్రహ్మాండంగా రెడీ చేసి వీళ్లతో పంపితే వీళ్ళు కొంచెం కూడా పద్ధతి గౌరవం లేకుండా మనల్ని గుమ్మం బయట ఇలా నిలబెట్టేశారు. వీళ్ళు గొడవలు క్రియేట్ చేయడానికి వచ్చారు. కావాలని అందరి ముందు బ్యాట్ చేయడానికి వచ్చారు. వీళ్ళకి ఇలా చెప్తే వినరు. విక్కీ, ఇంక మనం ఉండద్దు, వెళ్దాం పదా. చూడండమ్మా, వీడు కృష్ణమ్మ సవతి కొడుకు అని మీకు తెలుసు. వీళ్ళు కృష్ణమ్మని ఎంత కష్టపెట్టారో ఈ ఊరు మొత్తానికి తెలుసు. అలాంటి వాణ్ణి ఇంట్లోకి ఎలా రానివ్వమంటారు? అమ్మమ్మ, ఒక నిమిషం బాగు. మనం కుమార్ రాజాన్ని ఇంటికి ఎందుకు రానివ్వము? హ్యాపీగా రాణిస్తాము.